ఆమె విధేయత చూపించినప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమె విశ్వాసం నడివీధిలో అమ్ముడుపోయి ఆమె ఆరోపణల డైనమైట్లు పేల్చినప్పుడు ఆమెపై విపరీతమైనటువంటి ఆరోపణలు గుప్పించారు. ఆమె అమాయకురాలా లేదంటే అవినీతి పరురాలా? ఆమె మహిళ కాబట్టి, ముఖ్యంగా దళితురాలు కాబట్టే ఆమెను ఈ స్థాయిలో ట్రోల్ చేసి వేధించి వెంటాడారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాల్సినటువంటి సందర్భం ఇదే. లోగుట్టు పెరుమాళ్ల కెరుక చిదంబర రహస్యం అని చెప్పి వదిలేస్తే సమాధానాలు దొరకబట్టుకునేది ఎలా? అందుకే లెట్స్ ఇన్వైట్ ఎక్స్ ఎమ్మెల్యే అలాగే ఎస్సీ కార్పొరేషన్ అండ్ ఫైనాన్స్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీదేవి గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు డయల్ న్యూస్ అండ్ థ్యాంక్స్ అలాట్. ఇప్పుడున్నటువంటి ఇంత హెక్టిక్ టైంలో డయల్ న్యూస్ కోసం ఇంత సమయం కేటాయించినందుకు. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఎ లాంగ్ క్వశ్చన్స్. శ్రీదేవి గారు, ఒకప్పుడు ఈ హార్ట్ బీట్ జగన్ జగన్ అని కొట్టుకుంటుందని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మీరు ఎంతో ట్రోలింగ్కి గురయ్యారు. ఇప్పుడు అదే హార్ట్ బీట్ చంద్రబాబు గారు అని కొట్టుకుంటుందా? వాట్ యు ఆన్సర్? యాక్చువల్లీ ఆ రోజు అసెంబ్లీలో మీరు నేను చెప్పిన డైలాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రోజు నేను ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చి ఆ గుండె ఆగిపోతుందో, ఆగిపోయే గుండెకి స్టంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ 2 లక్షల విలువైన సర్జరీ చేయిస్తే ఆగిపోయే గుండె మళ్ళీ కొట్టుకుంటే అది ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష? అది జగన్ జగన్ అని కొట్టుకుంటుందని నేను చెప్పా. కాకపోతే దాన్ని ట్రోలింగ్ అంటే ట్రోల్స్ ఎలా చేస్తారో మీరు అర్థం చేసుకోవాలి. నేను నా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుందని చెప్పారు. ఓకే, దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. కానీ నేను అది అనలేదు, కానీ అది ట్రోలింగ్ అయింది. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు ఆ గుండె జగన్ జగన్ అని కొట్టుకునే గుండె ఏమైంది అని. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి చూడాలి. గత 5 సంవత్సరాల్లో అమరావతి ఏమైంది? అమరావతి రైతుల్ని 20 రోజులు జైల్లో వేసి వాళ్ళని కొళ్ళబొడిచారు, జుట్టు పట్టుకొని లాగారు. సో 3 రాజధానులని 3 ముక్కలు ఆట ఆడారు, పోలవరంని పొడి చేశారు. ఇక రోడ్ల సంగతి మీకు తెలుసు, గుంతల రోడ్లు. అంటే ఆ గుంతల రోడ్లు వెళ్తుంటే జగన్ అని నా గుండె కొట్టుకుంటుందా, లేకపోతే ఏమని కొట్టుకోవాలి? ఈరోజు మీరు పరిస్థితి చూస్తే మరి ముఖ్యంగా ఎస్సీస్ గురించి మాట్లాడాలంటే 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారో అవన్నీ రద్దు చేశారు. సప్లాన్ నిధులు 30,000 కోట్లు దారి మళ్లించారు. ఇంకా మీరు చెప్పాలంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మాట తప్పను మడమ తిప్పను అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన నిత్యావసర సరుకుల ధరలైతేనేంటి, పెట్రోల్ ధరలైతేనేంటి, తర్వాత పన్నుల ధరలు అన్నీ కూడా పెంచేసి ఎట్లా ప్రజల సామాన్యుల నడ్డి విరిచేశారు. మరి ఇప్పుడు కుటుంబానికి ఆల్మోస్ట్ అంటే 5 సంవత్సరాల్లో 8 లక్షల భారం సామాన్యుడి మీద పడింది. ఇంకా ఎస్సీస్ గురించి మాట్లాడాలంటే ఎన్నికల ముందు ఆయన ఒక ప్రామిస్ చేశాడు. అదేంటంటే 200 యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తానని ఎస్సీస్కి. కానీ ఎన్నికల తర్వాత అది సర్వే చేయించి ఆ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సగం కోత కోసి పథకాలన్నింటిలో, తర్వాత మీరు దళిత వాడల్లో ఉంటేనే, అంటే వాళ్ళు ఎక్కడైతే స్థలాలు ఇచ్చారో అక్కడ ఇల్లు కట్టుకుంటేనే మేము మీకు ఈ 200 యూనిట్లు ఫ్రీగా చేస్తామని చెప్పారు. అంటే మీరు ఒకటి ఆలోచించండి, అంటే దళిత వాడలంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన, ఎస్పెషల్లీ నేనున్న నియోజకవర్గం తాడికొండ చూస్తే అక్కడ చెట్లు పెరగటం, ఎలక్ట్రిసిటీ లేదు, తర్వాత వాటర్ లేదు, ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇల్లు ఎలా కట్టుకుంటారు? తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జగనన్న కాలనీలు అనుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన టైంలో 2 సెంట్ల భూమిని లాక్కొని మళ్ళా సెంటు చొప్పున పంచడం జరిగింది. సో మీరు కనుక గమనిస్తే అసైన్డ్ భూములు ఉంటాయి ఎస్సీలకి, మీకు తెలుసా? అవును. సో వాటన్నింటి కూడా జగనన్న కాలనీలు అనుకుంటూ అవన్నీ కూడా 12,000 అసైన్డ్ భూముల్ని లాక్కోవడం జరిగింది. ఇంకా ఎస్సీస్ని చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది? వాళ్ళు బీఎస్సీ చదివితే ఎంఎస్సీ చదివే పరిస్థితి లేదు. ఎందుకంటే GO 77 చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని తీశారు. దళితులకున్న పథకాలు, ఇన్నోవా కార్లు పథకాలు అది నొక్కేశారు. ఆల్మోస్ట్ 4 లక్షల మందికి లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు గారు రకరకాల పథకాలతో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి, ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి, తర్వాత విదేశీ విద్య
అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి చాలామంది దళితుల్ని అబ్రాడ్ కూడా పంపించడం మనం చూసాం. కానీ ఆ అంబేద్కర్ విదేశీ విద్య కాస్త పోయి జగనన్న విదేశీ విద్య, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, భారతరత్న, అంబేద్కర్ గారితో కంపారిజనా జగన్మోహన్ రెడ్డి? అంటే ఈ విధంగా చూస్తుంటే ఇంత పరిస్థితులు, ఇంత అతలాకుతలమవుతున్న ఆంధ్రప్రదేశ్లో ఒక శ్రీదేవి అధికార పార్టీ ఎమ్మెల్యే నేనున్న ప్రదేశంలో 3 రాజధానులు అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అక్కడున్న వాళ్ళందరితో, అక్కడ నందిగం సురేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, బాపట్ల ఎంపీ అని, ఆయన ఎప్పుడు కూడా ఒకసారి అసెంబ్లీ చుట్టూ తిరుగుతుంటాడు. ఆయన ఉన్నది పార్లమెంట్. ఎప్పుడు కూడా ఆయన అటెండెన్స్ చూసినా కానీ ఆయన ఒక్క లెటర్, అంటే బాపట్ల గురించి, ఒక సమస్యల గురించి ఒక లెటర్ రాసిన దాఖలేదు, ఒక రిప్రజెంటేషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలేదు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఇక మీరే చెప్పండి, మీరు ఎందుకు వైసీపీని వదిలి టీడీపీకి వచ్చారంటున్నారు కదా, ఇప్పుడు ఇన్ని పరిస్థితులు చూస్తే నేను వైసీపీలో ఉండాలని మీరు అంటున్నారా? ఈజ్ ఇట్ జస్టిఫై? సో కనుక ప్రస్తుత పరిస్థితిలో మేము నేనున్నప్పుడు ఒక డాక్టర్గా నన్ను తీసుకొచ్చి నాకు సీట్ ఇచ్చి నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఐ వాజ్ సో మచ్ ఎంతూజియాస్టిక్ అండ్ అరే ఒక డాక్టర్ని డైరెక్ట్గా ఇలా తీసుకొని వచ్చి ఎమ్మెల్యే చేశారు, మా ఫాదర్ కన్న కలలు నెరవేర్చాలనే ఉద్దేశంతో. ఎందుకంటే డాక్టర్ అంటే ఒక రంగంలోనే మనము మన యొక్క సేవలను ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మీరు కనుక రాజకీయ రంగం వస్తే మన సేవలు విస్తృతం చేయొచ్చు. కనుక ఒక పేషెంటే కాకుండా ప్రజల కొరకు మనము పాటుపడాలంటే కంపల్సరీగా వాళ్ళకి సేవలు మనం అందించాలంటే దట్ టు డ్రౌన్ టు డెన్. అండ్ ఎస్సీస్ మనకి సరైన ఫెసిలిటీస్ ఉండవు చదువుకోవటానికి కూడా. ఇప్పుడు నేను ఇలా ఒక డాక్టర్ అయ్యి అబ్రాడ్ వెళ్ళి ఒక ఎన్ఆర్ఐ డాక్టర్గా తిరిగి వచ్చి నేను ఈ విధంగా ఒక ఎమ్మెల్యేగా వచ్చానంటే నేను పడ్డ కష్టాలు నాకు బాగా తెలుసు. అక్కడ స్కూల్స్ సరిగ్గా ఉండవు, బుక్స్ సరిగ్గా ఉండవు, మనకు కట్టుకోవడానికి ఫీజులు ఉండవు. ఇలాంటి టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, ఆయన స్ఫూర్తితో మనందరం కూడా చదువుకొని ఆయన ఇచ్చిన రాజ్యాంగ ఫలాలతో మనము రిజర్వేషన్స్ పొందాము. తర్వాత ఒక ఎమ్మెల్యేగానే రావటం జరిగింది. ఇప్పుడు ఒక మాదిక్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. కనుక ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో మరి మనందరం కూడా అమరావతి, పోలవరం ఈ రెండు కూడా రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుగా తన యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారంటే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండాలి. సో ఇప్పుడు మీరు కంఫర్టబుల్ విత్ టీడీపీ, వైసీపీని వదిలినందుకు, వైసీపీని వదిలిపెట్టినందుకు, టీడీపీలోకి వచ్చినందుకు ఎక్కడా ఇంచు కూడా బాధపడలేదు. ఇప్పుడు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలంటే అది నా స్వార్థం. నేను బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నియోజకవర్గం బాగుండాలి, ప్రజలు బాగున్నారంటే అది నిజంగా మనం ప్రజలకు ఇచ్చే మన యొక్క నిస్వార్థ సేవ. సో నేను అదే నమ్ముతాను. ఎందుకంటే నేను కనుక మంచిగా అంటే సంపాదించాలన్నా, లేకపోతే ఐ హ్యావ్ ఆల్రెడీ రీచ్ టు ద ఎక్స్టెంట్స్ ఇన్ మై ప్రాక్టీస్. ఎందుకంటే నేను ఎండి ఒహాయో అండ్ క్లీవ్లాండ్ క్లినిక్లో చేశాను, తర్వాత డిజిఓ చేశాను, ఎంబీబీఎస్ చేశాను. ఐ హ్యావ్ డన్ మెనీ ఫెలోషిప్స్ ఇన్ అబ్రాడ్. దెన్ నాకు వైద్యరత్న, వైద్య శిరోమణి, వైద్య విద్వాన్ అండ్ అంబేద్కర్ ఎక్సలెన్సీ చాలా అవార్డ్స్ రావటం. 2000 పైగా నేను లైవ్ షోస్ చేశాను. ఆల్మోస్ట్ 3000 పైగా ఐవీఎఫ్ బేబీస్ని నేను ప్రొడ్యూస్ చేశాను. సో అమ్మ తనం పొందని మహిళలలో నేను ఒక అమ్మగా వాళ్ళకి నా చేయూత అందించాను. కనుక ఇంత సాటిస్ఫై అయిన నేను నా కుటుంబానికే పరిమితం కాకుండా, ఎందుకంటే మా పిల్లలిద్దరు కూడా డాక్టర్స్ అండ్ మా మొదటి అమ్మాయి 40 ర్యాంక్ వచ్చింది నేషనల్ లెవెల్, షీఈ్ ఇన్ ఢిల్లీ. అండ్ నౌ మా రెండో పాపకి ఇన్ టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్లో హైదరాబాద్ పఠాన్ చెరువులో తను ఫస్ట్ ఇయర్ చేస్తుంది. ఆల్రెడీ మై హస్బెండ్ ఈజ్ యూరాలజిస్ట్ అండ్ హీఈస్ ఆండ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ నేను. సో ఇంత కంఫర్ట్ జోన్లో ఉన్న నేను రాజకీయ రంగంలో రావాల్సిన అవసరమే లేదు. అది మా తండ్రి గారి కోరిక. ఆయన 1978లో ఔదుడ నుంచి తాడికొండ నుంచి కంటెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనకి ఎమ్మెల్యే కావాలని ఒక ఆశ. సో నేను ఎన్నిసార్లు అమెరికా పోయినా, జర్మనీ పోయినా, లండన్ పోయినా, స్విట్జర్లాండ్ పోయినా ఆయన నన్ను డ్రాప్ చేయడానికి వచ్చేవాళ్ళు తప్పితే ఆయనలో ఆనందం నేను ఎప్పుడు గమనించలేదు. బాగా వెళ్ళిరమ్మా, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అనేవాళ్ళు తప్పితే ఎప్పుడు కూడా ఆయన అంత ఆనందం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే నేను గెలిచి 130కి నేను నాగార్జున యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నాను అండ్ లిటరలీ హీ వాజ్ ఇన్ టియర్స్. అంటే
ఆయనకి అంత ఆనంద బాష్పాలు. అంటే నేనైతే ఐ హ్యావ్ డన్ మై జస్టిఫికేషన్. మా ఫాదర్ కోరిక తీర్చాను, ఆయన అనుకున్న సేవ చేయాలనుకున్న ప్రజలకి, తాడుకున్న ప్రజలు నేను న్యాయం చేశాను. మీ నాన్నగారి కళ మిమ్మల్ని తన ఎమ్మెల్యే అవ్వాలని, లేదంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలి. మీ నాన్నగారి కళను నెరవేర్చింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన అంత ప్లాట్ఫామ్ ఇస్తే ఆయనకే హ్యాండ్ ఇచ్చి మీరు బయటకు వచ్చేయటం, అంతగా పొగిడి ఆయనకి వెన్నుపోటు పడవటం కాదా? ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? దాన్ని కూడా నేను మీకు జెన్యూన్ ఆన్సర్ ఇస్తానండి. బికాజ్ ఐఎమ్ ఏ డాక్టర్. మేము అబద్ధాలు చెప్పి ప్రాక్టీస్ చేయలేము. ఎందుకంటే నేను ఇంత హైలీ క్వాలిఫైడ్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్ అయ్యానంటే మై వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆర్డర్ ఫర్ దెమ్. నేను సర్జరీ చేసుకోండి చేసుకుంటారు, ఐవీఎఫ్ చేసుకోండి అంటే దే ట్రస్ట్ అస్. బేసికలీ మనం మాట మీద విలువతోనే, విశ్వసనీయతతోనే ప్రజలు మనం నమ్ముతారు. ఈరోజు నేను మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే 2014లోనే నేను పత్తిపాటి టికెట్ అడిగాను ఓకే తెలుగుదేశం నుంచి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న సమీకరణ ప్రకారం రావెల కిషోర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు గల్లా జయదేవ్ గారు మీరు అంత డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం తిరుపతి ట్రై చేశాను, అక్కడ చంద్రగిరి నుంచి నాకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు గుంటూరు ఎంపీగా వచ్చింది, మీరు కూడా క్యాంపెయిన్ వస్తే మీరు ప్రజలకి ఎలా అంటే అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఏ విధంగా మీరు వాళ్ళ యొక్క మనోభావాలు మీరు అర్థం చేసుకుంటారో మీకు అర్థమవుతుంది. రమ్మంటే నేను వాలంటీర్గా 10 days నేను క్యాంపెయిన్ చేశాను తెలుగుదేశం గురువు. ఇఫ్ యూ వాంట్ ఐ హెల్ ప్రొడ్యూస్ దోస్ ఫొటోస్ ఆల్సో. ఓకే. అయితే అప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, ఒక అమ్మాయి 2nd class అవుతుంది, ఇంకొక అమ్మ 4th class. సో దే ఆర్ టూ స్మాల్. సో అటుపక్క ప్రాక్టీస్. సో మనము ఆ టైంలో అంతా ఎఫర్ట్ పెట్టి పాలిటిక్స్కి వచ్చి ఇప్పుడు ఇంట్లో మనం బాగుంటేనే బయట గెలవచ్చు కనుక ముందు మనం ఇంట్లో కంఫర్ట్ చూసుకొని పిల్లలంతా కొంచెం సెటిల్ అయిన తర్వాతనే వెళ్ళమని మా హస్బెండ్ చెప్పడం కూడా జరిగింది. అదే 2014 అడిగాము, అది జస్ట్ మిస్ అయింది. తర్వాత నేను అసలుకి అప్రోచే కాలేదు వైసీపీ పార్టీని. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతి ఇచ్చారు. సో అక్కడ తెనాలి శ్రవణ్ కుమార్ గారు డిపిఓ ఆల్రెడీ అమరావతి ఇచ్చారు కనుక మరి ఆయన ఎదుర్కోవాలంటే ఒక హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఉండి హూ కెన్ స్పీక్ బెటర్, మంచిగా అడ్రస్ చేయగలిగే ఆమె బెటర్ అని అందరూ వాళ్ళు సర్చ్ చేశారు. చాలామంది నాకంటే ఆస్పిరెంట్స్ ఒక 4-5 మెంబర్స్ని వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు, ఇంట్రోగేట్ కూడా చేశారు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ వాళ్ళు ఏంటి అవన్నీ. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కిలా రోసయ్య గారని అప్పుడు బాపట్ల ఎంపీగా ఆయన క్యాండిడేట్, అండ్ హీ వాజ్ నాట్ బీన్ ప్రపోజ్డ్. సో అప్పుడు ఆయన వాళ్ళ ఫాలోవర్స్ ఎవరికో మీరు మీకు తెలిసిన ఎవరన్నా చెప్పండి అంటే వాళ్ళకి తెలిసిన ఒక ఫాలోవర్ వచ్చేసి సుబ్బారావు గారు అమ్మాయి ఉంది కదా, తనైతే హైలీ క్వాలిఫైడ్ అండ్ హస్బెండ్ కూడా కాపు అండ్ క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి కనుక దేర్ ఆల్రెడీ సెటిల్డ్ అండ్ వెల్ ఆఫ్ అండ్ అంటే మమ్మల్ని పిలిచి ఒక 2 మెడికల్ క్యాంప్స్ పెట్టమని చెప్పారు. చేసాం. 14 అని చెప్పిన వాళ్ళు 2 మెడికల్ క్యాంప్స్తోనే నాకు సీట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే. సో సీట్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ వచ్చాను, తర్వాత ప్రజలతో మమేకం అవుతున్నాను. అయితే నేను ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ మనసంతా నందిగాం సురేష్కే ఇవ్వాలని ఉంది టికెట్. నాకు డిక్లేర్ చేయాలని ముందు కూడా ఆయన మీద సర్వే చేశారు, ఎందుకంటే ఆయనకి టికెట్ ఇస్తాను ప్రామిస్ చేస్తాడు ఆయన, ఎందుకంటే అరటి తోటలు తగలబెట్టి సో జైల్లో వెళ్ళిన తర్వాత జగన్ గారి పేరు చెప్పలేదని ఆయన ఒక స్టోరీ ఎప్పుడు చెప్తుంటారు, పాయింట్ బ్లాక్ గన్ పెట్టి నన్ను పేల్చేస్తున్నారు, తర్వాత నా మీద రకరకాల హీస్ టాక్స్ ఆల్. ఎందుకంటే నాకు ఈయన విషయంలో తెలుస్తుంది చదువుతో సంస్కారం వస్తుందంటారు, చదువు లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారో అసలు ఆ మాటలు అందరికీ ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారో అనే విషయం, దాన్ని ట్రాప్లో పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇవ్వటం. తర్వాత ఎక్కడ ఇవ్వాలి టికెట్ అంటే ఎంపీ అయితే వద్దని అక్కడ వాళ్ళు చెప్పారు, అయినా కానీ తాడికొండ ఎమ్మెల్యే ఇద్దామని ఆయన మీద సర్వే చేస్తే ఆయనకి 45,000 ఓట్లతో ఓడిపోతాడని వస్తుంది. ఈ ఉండవల్లి శ్రీదేవి డాక్టర్ ఎవరో తను ఫారిన్ నుంచి వచ్చిందంట, డాక్టర్ అంట, మరి ఈమెకి 7,500తో గెలుస్తుందని వస్తుంది సర్వేస్లో. పిలిపించిందని నాతో మాట్లాడి, సో మీరు అక్కడ ఏసీ రూమ్లో ఉంటారమ్మా, మీరు ఈ ఎండల్లో తిరగలేరు అంటే నేను చెప్పాను, సార్ మేము బ్రౌన్ రిడెన్ పీపుల్, మేము అక్కడ నుంచే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం జరిగింది, ఎందుకంటే ఐవీఎఫ్ స్పెషలైజేషన్ ఇక్కడ ఉండదు ఇండియాలో. అవును. సో వీ ఆల్వేస్ హ్యావ్ టు గో అబ్రాడ్ సమ్వేర్, యూరోప్ ఆర్ యుఎస్. సో మాకు అన్ని విషయాలు తెలుసు అంటేనే నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు, ఎందుకంటే అది వాళ్ళకి గత్యంతరం లేక. నేను ఎప్పుడైతే వచ్చానో వాళ్ళకి దే ఆర్ ప్రిటీ ష్యూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ దిస్ సీట్.
ఎందుకంటే ఇక్కడ రాజధాని వచ్చింది. ఏ పరిస్థితిలో కూడా మంగళగిరి తాడికొండ అనేది గెలవదు ఓకే వైసీపీ ఎక్కడ గెలిచినా కానీ అని అందరూ కూడా ఈ ఇద్దరు టీడీపీ నుంచి వైసీపీ నుంచి స్ట్రాంగ్ బిలీఫ్. ఎందుకంటే అక్కడ నారా లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. అవును. ఇక్కడేమో ఉండవల్లి శ్రీధర్ కొత్తగా వచ్చిన A to Z తెలియని పాలిటీషియన్ వచ్చింది. సో డెఫినెట్లీ ఈ 2 సీట్లు అయితే టీడీపీ ఖాతాలో పడతాయని అనుకున్నారు. కానీ నేను మా ఫాదర్ పరిచయాలు అయితేనేంటి, నేను నన్ను ఇలా తీసుకొచ్చి మరి నాకు ఒక బాధ్యత అప్పగిస్తే యాజ్ ఎ డాక్టర్గా నేను సర్జరీ ఎంత నిష్ఠగా చేస్తానో అదే మాదిరిగా నాకు ఏ పని చెప్పినా కానీ అది అయ్యే వరకు నేను వదలను. మా ఫాదర్ కూడా ఒకటే అంటారు, ఒక కుందేలు తెచ్చి దీనికి ఎన్ని కాళ్ళు ఉంటే 3 అని వాదిస్తానని. అంటే ఐఎమ్ సో స్టబ్బన్. నాకు ఏ పని ఇచ్చినా కానీ అది అయ్యే వరకు ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఐ డోంట్ లూజ్. ఐఎమ్ ఎ ఫైటర్. ఐఎమ్ ఎ ట్రెండ్ సెటర్. ఐ డోంట్ ఫాలో ది ట్రెండ్. దట్స్ మై యాటిట్యూడ్. ఎందుకంటే ఎవరైనా కానీ మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం నమ్మిన వాళ్ళని మోసం చేయటం అనేది యాజ్ ఇన్ మై బ్లడ్, ఎస్పెషలీ ఇన్ మై ఫ్యామిలీ బ్లడ్. మై ఫాదర్ నమ్మిన వాళ్ళని నమ్ముకొని ఉండటం అనేది మా ఇంట్లో ఉన్న ఒక రహస్యం. కానీ వైసీపీ నుంచి మీరు బయటకు వచ్చినటువంటి ఎపిసోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పీరియడ్. టీడీపీ సంతలో పశువుల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నది. ఆ ఎపిసోడ్లో భాగంగానే 20 నుంచి 30 కోట్ల మధ్యలో కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఆనాడు తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి అనే మీరు 30 కోట్లకు అమ్ముడుపోయారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా వైసీపీ నేతలు మైకుల ముందు గర్జించారు. నిజంగా మీరు అమ్ముడుపోయారా? ఒకవేళ పోతే ఎంతకు వెళ్ళారు? లక్షల కోట్లు దోచుకున్న ఈ తాడేపల్లి క్యాంపస్ ప్రజలు, అక్కడ నాయకులు, శ్రీదేవి ఉంటే క్వశ్చన్ చేస్తుంది, 3 రాజధానిని అబ్జెక్ట్ చేస్తుంది. 3 రాజధాని టెంట్ వేయమన్నాను, నేను వేయలేదు. ఎందుకంటే నేనున్నది రాజధాని ప్రాంతం. రాజధాని ప్రాంతంలో 3 రాజధానులు ముద్దు అని ఎంతకాలం ఉంటామండి? ఫస్ట్ ఏదో మనము పార్టీలో ఉన్నాము, వచ్చిన 6 నెలలకే ఆయన 3 రాజధానులను అనౌన్స్ చేశాడు. 3 రాజధానులకు మద్దతుగా మీరు టెంట్ వేయలేదు కాబట్టే 3 రాజధానులకు మద్దతుగా నందిగాం సురేష్ ఆధ్వర్యంలో ఒక టెంట్ నడిచిందా? టెంట్ నడిచింది మందడంలో. తర్వాత ఇంకా మాటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమంటారు, రాజధాని రైతులు తిట్టమంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతిని ఎలా డెవలప్ చేశారని ల్యాప్టాప్ పెట్టుకొని ఆయన బస్ యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు చెప్పులు వేశారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రశ్నిస్తే అణిచి వేయటం. ఎస్సీ ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పడం, లోపలేమో వాళ్ళని ఎలా అణచాలి, ఈ ఎస్సీలు ఎలా పైకి రాకూడదు, వీళ్ళ వాయిస్ రేజ్ చేస్తే మన సంగతి ఏంటి అనే కాన్సెప్ట్లోనే ఉంటారు తప్పితే పైకి మాత్రం ఎస్సీల గురించి చాలా ఏదో చేసిన వ్యక్తిలాగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన చేసేదంతా తాడేపల్లి ప్యాలెస్లో ఉండి సజ్జల జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క ఎంపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఇక్కడ ఇసుకలు దోయటం, నైట్ కల్లా ప్యాకెట్లు తీసుకెళ్ళటం, అది 100%లో 25% షేర్ నందిగాం సురేష్కి, 30% సజ్జలకి, 30% తాడేపల్లి ప్యాలెస్. ఇది అక్కడ జరుగుతున్న తంతు. ఎప్పుడైతే ఆయన ఇసుక లారీలు ఆపారో అక్కడ తుళ్ళూరు సిఐ లారీలు ఆపి విజయకృష్ణన్ సిఐ ఉన్నాడు. అప్పుడు నేను అసెంబ్లీకి వెళ్తున్నాను. అక్కడ నాకు ఫోన్ చేసి ఇక్కడ లారీలు వెళ్తున్నాయి, నేను ఆఫ్ చేశాను మేడం, స్టేషన్లో పెట్టాను అంటే, నేను మీ పని మీరు చేసుకోండి, నాకు ఈ ఇసుకలు కూడా నేను, ఎందుకంటే నేను వచ్చిన ఫస్ట్లోనే చెప్పాను, నేను ఒక డాక్టర్ని, ఇక్కడ ఇసుక దోయటానికి మైన్స్ చేయడానికి నేను రాలేదు, ప్రజల్ని పాలించడానికి వచ్చాను. నా గొంతుకని మీ గొంతుకలాగా అసెంబ్లీలో వినిపించడానికి నేను వచ్చాను తప్పితే ఇవన్నీ చేయడానికి రాలేదు. నేను సంపాదించుకోవాలంటే హాస్పిటల్లో కూర్చొని నేను ఐవీఎఫ్ చేసుకోవచ్చు. నాకు ఒక్కొక్క ఐవీఎఫ్కి 3 lakhs వస్తుంది. నేను ఎన్ని చేయగలను? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క కంకర తోలటం, ఇట్లా అమరావతి పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఈ యొక్క నందిగాం సురేష్ అనే వ్యక్తి అమరావతి రూపురేఖలు అంటే అక్కడ కంకర దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి, అసలు డీపీటీ పథకం దోచుకో, పంచుకో, తినుకో, ఈ పథకాలతోనే అక్కడ నడిచింది. దీన్ని అబ్జెక్ట్ చేస్తుంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే, వాళ్ళు చేయటం, నా మీద వేయటం. ఎందుకు చేస్తున్నారు అంటే ఈ విధంగా నా మీద చెక్ పెట్టడం. మనం వాయిస్ రేజ్ చేస్తే ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు. వాళ్ళు కాన్సెప్ట్ ఏంటంటే సిట్ స్టాండ్. ఒక ఎమ్మెల్యే అంటే నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, మేము చెప్పింది నువ్వు వింటావు, నువ్వు పథకాలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం తప్పితే నీకేం లేదు, యువర్ ఏ డమ్మీ. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అసలు మనం వచ్చింది ఎందుకు? ప్రజలకి సేవ చేయడానికి. సో ఈ విధంగా సరే సేవ చేయలేదు అని పక్కన పెట్టడం, వాడు పథకాలు ఏదైనా ఇచ్చినా ఈ విధంగా దోచుకొని అమరావతిని కుళ్ళబడి చేశారు.
అమరావతి రైతులు జుట్టు పట్టుకొని లాగారు, జైల్లో వేశారు. ఇంత అరాచకం జరుగుతుంటే ఉండవల్లి శ్రీదేవి ఖండించకుండా ఏం చేస్తుంది? రాజధాని ఉద్యమాన్ని వైసీపీ అణిచేసే ప్రయత్నం చేసినప్పుడు అమరావతి రైతులపైన విపరీతమైనటువంటి ట్రోల్స్, ముఖ్యంగా మహిళల్ని ట్రోల్ చేసినప్పుడు కనీసం ఇన్ పార్టీ హౌస్లో కానీ ఎప్పుడన్నా కానీ ఖండించారా? మీరు ఒకవేళ చెప్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది అసలు? మీకు పర్సనల్గా సీక్రెట్ చెప్పాలంటే, ఒక అమరావతి డిక్లేర్ చేస్తుంటే అది రాజధాని ఇక్కడ నుంచి తీసేస్తున్నాము, కనీసం లోకల్ ఎమ్మెల్యేని పిలిచి నువ్వు అమ్మాయి ఇలా చేస్తున్నాము, మరి నువ్వు ఎలా ప్రజల్లో నువ్వు తీసుకుని వెళ్ళు, దీనికి నువ్వు మద్దతు ఇవ్వు అని చెప్పకుండా, అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నియంతలు. వైసీపీ పార్టీ అంటే నియంత పార్టీ. మీరు కనుక కన్నల్ గద్దాఫీ లిబియాలో ఎలానో, లేదా నార్త్ కొరియాలో కిమ్ ఎలానో, జర్మనీలో హిట్లర్ ఎలానో, ఇక్కడ నియంత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈ నియంత, అందుకే నియంతని ఏ విధంగా పారదోలో మీరన్నీ చూశారు, ప్రజలు చూశారు, మనం ఏం చెప్పక్కర్లేదు. నేను ఎప్పుడు కూడా అప్పుడు చెప్తూ ఉండేదాన్ని, మనకి కరెంటు బిల్లు పెరిగిందంటే మామూలుగా పెరగదు, మీరు ఫ్యాన్కి ఓటేస్తేనే కరెంటు బిల్లు పెరుగుద్దని. సో ఈ విధంగా ప్రతిది కూడా అన్ని ధరలు పెంచటము, అంత రాజధాని దగ్గర నుంచి రైతులు కొల్లబొడచడం. ఇక్కడ నేను వెళ్తుంటే అమరావతిలో గో బ్యాక్ ఎమ్మెల్యేని అరుస్తుంటే అక్కడ ఎవరు ఫేస్ చేస్తున్నారు అమరావతి రైతుల్ని? నాకు ఒక మండలాన్ని తీసేశారు అంటే ఏంటి, ఇది మళ్ళీ గెలుస్తుందా? బీయింగ్ యాజ్ ఎమ్మెల్యేగా యూ హ్యావ్ టు ఫేస్ కదా. అదేనండి జరుగుతుంది. అది ఎక్కడో అంబటి రాంబాబు ఎక్కడో రోజా మాట్లాడటం కాదు, వాళ్ళు సత్తనపల్లిలో నగర్లోండి మాట్లాడతారు. ఇక్కడ లోకల్ ఏరియాలో తిరిగే ఎమ్మెల్యే మీరే ఫేస్ చేయాల్సింది ఎవరు? మీరే. 3 రాజధానులు ఎవరు టెంట్ వేస్తారు? మరి ప్రజలు ఆ విధంగా గళమెత్తి మాకు రాజధాని ఇక్కడ కావాలి. మీరు ఇంకొక విషయం గమనిస్తే, వాళ్ళు ఎంతసేపు ఇక్కడ రియల్ ఎస్టేట్ జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని ప్రచారం చేస్తే ఏమైంది? అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఉండదని చెప్పిందా హైకోర్టు? అండ్ దట్టు ఇది అమరావతి కాదు కమరావతి అన్నారు కదా. కమరావతి అన్నారు. దాన్ని కూడా నేను చెప్తున్నా, ఇది 5 దళిత నియోజకవర్గాల్లో ఉన్న అమరావతి. అది ప్రజా రాజధాని, ఇది ఒకళ్ళ రాజధాని కాదు. ఇప్పుడు మీకు అమరావతి చుట్టూ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ రేడియస్లో 16 దళిత నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కనుక మన అమరావతి డెవలప్ చేస్తే ఉద్యోగాలు వచ్చేది ఎవరికి? దళితులకి, దళిత బిడ్డలకి 20 లక్షల ఉద్యోగాలు పైన వచ్చాయి. మీరు కనుక ఒక ప్రాజెక్ట్ చూసి, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, ఇక్కడ ఏది కూడా మనం డబ్బులు తీసుకురాక్కర్లేదు. 1 లక్ష కోట్లు పెట్టి కట్టాలంటే అన్ని డబ్బులు నా దగ్గర లేవు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. వైజాగ్ పోయి ఏదో అక్కడ రైల్వే స్టేషన్ వేసేసి కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొస్తే యూనో 10-15 కోట్లతో మనము అక్కడ రాజధాని డెవలప్ చేయొచ్చు అని చెప్తారు. అసలు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఆల్మోస్ట్ 10,000 ఎకరాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కో ఎకరం 20 కోట్ల చొప్పున అమ్మేస్తే యూ విల్ గెట్ మోర్ దాన్ 1 లక్ష కోట్ల పైన ఉంటుంది. సో మన సెల్ఫ్ మేడ్ ప్రాజెక్ట్ లాగా చంద్రబాబు నాయుడు చేసి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మీరు కనుక హైదరాబాద్ హైటెక్ సిటీ అని కట్ట మీరు వినే ఉంటారు. యాక్చువల్లీ అసలు హైదరాబాద్ అనేది ఒక మెట్ట ప్రాంతం. హైదరాబాద్లో అసలు నీళ్లు లేవు. నీళ్ళు లేని చోట సంపద ఎలా సృష్టించాలి, అది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్, అదే విజనరీ. మనం ఏమనుకుంటాం, ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు తిన్నామా, ఈరోజు వెళ్ళామా, అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అనేది విజనరీ, అంటే ముందు చూపు, ముందనే ఎలాగా మనం డెవలప్ అవ్వాలి అనేది ఆయన విజన్ 2020 అని 1995లో అన్నారు. అప్పుడు అందరూ 2020 ఏంటి, ఎప్పుడో గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరున్నారు, ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఆ విధంగా మాట్లాడారు. కానీ అప్పుడు 2,000 కోట్లతో ఒక ఐటీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి అక్కడ ఉద్యోగాలు చేయటం. ఇన్ఫోసిస్ అయితేనేంటి, అక్కడ లేని సాఫ్ట్వేర్ కంపెనీ లేదు హైదరాబాద్లో. ఈ విధంగా డెవలప్ చేసి చూపించారు. మరి అంతేకాకుండా ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో నవ్యాంధ్రప్రదేశ్ అని పెట్టి, మరి ఆయన ఎన్నో ప్రాజెక్ట్ నవ్యాంధ్రప్రదేశ్కి విజన్ 2020 అని ఎలా పెట్టారో ఇక్కడ ఇప్పుడు విజన్ 2047 అని పెట్టారు. ఎప్పుడైతే మనము 2047 కల్లా P4 అని, అంటే పీపుల్, పబ్లిక్, వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ యూనిట్గా వాళ్ళ భాగస్వామ్యం చేసి ఈవెన్ గాలి నుంచి కూడా ఎలాగ ఇంధనం సృష్టించాలి అనే కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. కనుక ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే, మనము ఏదో ఎప్పుడో జరిగేదనుకుండా ఇప్పటి నుంచి ప్రణాళికలు వెళితే మనం ఏ విధంగా మనము అంచెలంచెలుగా ఎదగలమో, ప్రజలు కూడా ఏ విధంగా వాళ్ళకి అభివృద్ధి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి అంటారు, అంటే పేదవాళ్ళని కూడా అంటే ధనవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా చేస్తాను అని ఎందుకు చెప్పారంటే, ఈరోజు మన కనుక అమరావతి కనుక డెవలప్ అయితే ఇన్ని 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని నేను చెప్పాను.
ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు గమనిస్తే అమరావతి వస్తున్న దారిలో అండర్ గ్రౌండ్ వాటర్, దెన్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఏది కూడా కేబుల్స్ అవన్నీ కూడా ఇప్పుడు అన్ని తోవేసేసారు, ఇసుకని తీసుకెళ్ళిపోయారు, కంకర అసలుకి రోడ్డు వేస్తే రోడ్డు తీసేశారు. అంటే గత ప్రభుత్వంలో అంతా డిస్ట్రక్షన్, రివర్స్ పాలన. జగన్ సో జగన్ నియంతృత్వాన్ని విసిగిపోయి నియంతృత్వాన్ని భరించలేక చంద్రబాబు గారి విజనరీ చూసి మాత్రమే మీరు టీడీపీలో జాయిన్ అయ్యారు, అంతేనా? అంతేకాకుండా ఒక నిబద్ధత ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రిజనరీ అయితే ఈయన విజనరీ. ఆ డిఫరెన్స్ మీకు తెలుసు. 16 నెలలు జైల్లో ఉండి ఈడీ కేసులు ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల పైన అఫిడవిట్స్లో వాళ్ళు చూపించి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నేను ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 70 దేశాల్లో నిరసనలు బాబుతో మేము అనుకుంటూ చెప్పారు. అవునా లేదా? రోడ్డు మీద వచ్చారా? అవును. ప్రతి ఒక్క పార్టీ కూడా ఖండించిందా? కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడో ఒక్క పార్టీ అయినా ఖండించిందా? ఎవరైనా నిరసనలు చేశారా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 40,000 కోట్లు వాళ్ళు అఫిడవిట్లో చూపించడం జరిగింది, ఇది అక్రమంగా అది దాఖలైందని. అంటే ఈ విధంగా ఒక విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా గమనించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అంటే, తెలుగుదేశం అంటే మనం అన్న ఎన్టీఆర్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎవ్వరూ చేయలేని పనులు చేశారు. కిలో బియ్యం 2 రూపాయలు, ఆ టైంలో ఎవరికైనా సాధ్యమా? తర్వాత జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ళు, ఆయన చేసిన పనులు, అభివృద్ధి, సంక్షేమం అంటే అది తెలుగుదేశం పార్టీతోనే స్టార్ట్ అయింది. పునాది వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో దాన్ని భుజం మీద వేసుకొని నడుపుతున్న వ్యక్తి, బీజం నాటితే దాన్ని పార్టీని మోసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఒక రంగంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగంలో ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు మీరందరూ చూశారు. మరి ఒక వ్యక్తి ఇప్పుడు నమ్మాలి అంటే మనం ఎలా చూసి నమ్ముతాం? నిజంగా ఏదో నేను అనుకొని నమ్మటం కాదు. ఒక ప్రాజెక్ట్ మనకు హైదరాబాద్ ఒకటి కనిపిస్తుంది, అమరావతిని నేను డెవలప్ చేస్తానంటున్నారు. సో మనము దాన్ని ఎగ్జాంపులరీగా తీసుకొని నమ్మాలి. ఆయన అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే సూపర్ 6 పథకాల్లో గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారా? సో అంతేకాకుండా ఇప్పుడు అమరావతి రోడ్లు వేస్తున్నారా? అంతేకాకుండా జనవరి కల్లా అండ్ ఎమ్మెల్సీ ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్, అవన్నీ కూడా అంటే లాస్ట్ దశలో ఉన్నాయి. అంటే ఫ్లోరింగ్ ఒకటి, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా చేసి అందరికీ ఇస్తానని చెప్పారు. సో కనుక ఈరోజు మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎలా డెవలప్ చేస్తారు అనే కాన్సెప్ట్తో, అంతేకాకుండా అక్కడ ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని అన్నారు. అప్పుడు ఆ భృతులు కూడా తీసేశారు. ఇప్పుడు మీరు కనుక అక్కడ ఇన్నోవా కార్లు ఇచ్చేసి అక్కడ పారిశ్రామికవేత్తలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు. అవన్నీ ఇప్పుడు లేవు. పథకాలు 40, ఆల్మోస్ట్ 27 పథకాలు తీసేశారు. 123 ఏదైతే మైనారిటీస్కి దుల్హన్ పథకం అయితేనండి, రంజాన్ తోఫా అంటే అవన్నీ లేవు. లెట్స్ ప్లే ద ట్రూత్ అండ్ డేర్ ఆర్ ఏ ర్యాపిడ్ ఫైర్. వైసీపీలోంచి మీరు బయటికి వచ్చినప్పుడు, వైసీపీలో ఉన్నప్పుడు కూడా మీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్నోసార్లు సమాధానం ఇచ్చారు, దాని తర్వాత కూడా ఎన్నో ఆరోపణలు. వాటి మీద ఒక్కొక్కటిగా లెట్స్ బ్లాస్ట్ అండ్ సైలెన్స్. ఫస్ట్ అలిగేషన్, తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్బులు నిర్వహించింది, ఇసుకని విపరీతంగా దోచుకుంది, ఇక్కడి నుంచి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదన మొత్తాన్ని హైదరాబాద్లో పెట్టి విల్లాలు ఎన్నో నిర్మించింది. ఇది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ. నెంబర్ 1, మా విల్లాస్, మా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా 20 years బ్యాక్ ఉన్నది. మేము విల్లా ఉన్నది 2016. ఆల్రెడీ అవన్నీ కూడా మేము మొన్న ప్రెస్ మీట్లో చూపించడం జరిగింది. ఇంకా మీరు ఎలిగేషన్స్ అంటారు. ఇసుక నందిగాం అనే లారీ వెళ్తుంటుంది, ఇసుక లారీ, అది శ్రీదేవి తోలుతుందా? ఉద్దండరాయపాలెంలో 24/7 లారీలు పెట్టుకొని తిరుగుతుంది ఎవరు? అంటే దోచేదొకడు, పంచుకునేదొకడు, ఎలిగేషన్స్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా నా మీద వేయటం. ప్రతిది కూడా పేకాట క్లబ్బులు. అసలు పేకాట క్లబ్బులు అనేది ఎక్కడ జరిగింది? అది రెయిన్బో సంథింగ్ లైక్ మంగళగిరి అండ్ పొన్నూరు దగ్గర జరిగింది. అది నా నియోజకవర్గమా? ఇప్పుడు సపోజ్ నా నియోజకవర్గంలో పేకాట క్లబ్ జరిపితే అది నేను నడుపుతున్నట్లు. ఇప్పుడు నేను నడపాలంటే నా నియోజకవర్గంలో పెట్టుకోవాలి. అక్కడ పొన్నూరు నియోజకవర్గంలో పెట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి చెప్పకుండా కిలార్ రోసయ్య గారు ఆయన స్పందించాలి దాని గురించి. ఆ పక్కన తాడేపల్లి ఉంది. అంటే దీని వెనుక తాడేపల్లి పెద్దలే ఉన్నారు. అక్కడ నందిగం సురేష్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఒక కాలంలో అసైన్డ్ ల్యాండ్స్ని అమ్మి
వాళ్ళ గొడవల్లో విడిపోయిన ఒక సందీప్, ఒక సల్వేంద్రం సురేష్, ఒక నందిగాం సురేష్, వీళ్ళంతా తుళ్ళూరు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక టైంలో ఒక రోడ్డు మీద కూర్చొని కనీసం వాళ్ళకి లాగులు వేసుకొని ఇసుక బొచ్చెలు అమ్ముకునే బ్యాచ్ అది. వీళ్ళందరూ అసైన్ ల్యాండ్స్ని గ్రాప్ చేసుకున్నవాళ్ళు. అక్కడ పాస్బుక్స్ని కూడా సృష్టించి అది అమరావతిలో పూలింగ్కి వెళ్ళిపోతుందని వాళ్ళు బెదిరించి 5 లక్షలకి 2 లక్షలు కొని వాళ్ళు ఎక్కువ రేట్లు కూడా అమ్ముకొని అసలు కారు అసలుకి కూలి పనులు చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడం, ఆ కారు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళటం. నందిగాం సురేష్ ఫోటోగ్రాఫర్కి ఫార్చునర్ కార్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఫోటోగ్రాఫర్ మీ ఇంటికి వెళ్తే మీకు తెలుస్తుంది అక్కడ జాక్వేర్, BMW, మీరు చూడని కార్లు కూడా అక్కడ ఉంటాయి. వోల్వో అంటే ఒక షాప్ పెట్టేశాడు ఆయన, ఒక 15 కార్లు అంటే హై ఎండ్ మోడల్స్. అంటే ఇదంతా ఏంటి? ఎవరు? ఒక శ్రీదేవి MLS లోన్స్లో ఒక ఫార్చునర్ కొనుక్కుంది 20 lakhs లోన్స్తో, ఆయన 15 కార్లు. అంటే మీరు ఇక్కడే వ్యత్యాసం చూడవచ్చు. ఏది కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం ఏది కూడా నీకు ఈ జబ్బు ఉందంటే మీరు నమ్మరండి, మీకు క్యాన్సర్ ఉందంటే మీరు నమ్ముతారా? అది షో మ్యామోగ్రఫీ, ఒక లేడీ క్యాన్సర్ ఉందంటే, లేకపోతే ప్యాప్స్మియర్ చూపిస్తా, నీకు క్యాన్సర్ ఉందంటే దెన్ ఎవరు పడితే ఇష్టమైనట్లు వాడితే ఎలిగేషన్ చేస్తే అది కుదరదు. ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న నన్ను ఒక కేసు పెట్టి అరెస్ట్ చేశారా? ఏది 1 yearలో ఏం పీకారు? చంద్రబాబు నాయుడు నన్ను తీసుకొచ్చి దళిత మహిళ శ్రీదేవి ఈమెకు మేము అండగా ఉన్నామని ఆయన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టి నేను రియలీ ఐ వాస్ ఇంప్రెస్. నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూడలేదు, ముందు లోకేష్ గారిని ఎప్పుడు కలవలేదు, పాదయాత్రలో కూడా కలవలేదు. అంటే నేను తెలియని వ్యక్తులు వచ్చి నన్ను సపోర్ట్ చేస్తుంటే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అంటే ఇది ఒక వింత పార్టీ, నిరంకుశ పార్టీ. అంటే ఉన్న ఎమ్మెల్యేస్ రఘురామకృష్ణరాజు ఎంపీని టార్గెట్ చేయటం, ఎమ్మెల్యేస్ని టార్గెట్ చేయటం, నోటీసులు ఇవ్వటం, డిస్క్వాలిఫై చేయటం. అంటే వాళ్ళు ఏంటంటే రాజరిక పోకడా, వీళ్ళు మమ్మల్ని ఎవరు ఏం ఆపలేరు, మేమేం చేసినా నడుస్తుంది, మీరు అసలు ఒక చీపురు పిల్లలు, మిమ్మల్ని నిలబెట్టి ఎమ్మెల్యే గెలిపిస్తాం, మీరెవరు, మీరు చెప్పినట్లు వినాలి, మీరెవరు ప్రశ్నించడానికి, దళిత మహిళలు మీరు మాట్లాడటానికి వీల్లేదు, మీరు సైడ్ అయిపోండి, పక్కకి వెళ్ళండి. దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. అంటే ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ని తీసుకొని బెత్తం పెట్టి కొడతారు. నాకు అదే గుర్తొచ్చేది. ఒక స్టూడెంట్ చదవకపోతే లేకపోతే స్టూడెంట్ ఏమైనా మిస్టేక్ చేస్తే స్కూల్ టీచరు పనిష్మెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ అది ఉండదు, రివర్స్. మనం చెప్పేది వినరు, ఎవరైనా మనకి వ్యతిరేక వ్యక్తి చెప్తుంటే అది వింటారు. అసలుకి వైసీపీ పోవటానికి ముఖ్య కారణం ఏంటంటే అది ఐపాక్ టీం ఇచ్చిన రిపోర్ట్. అండ్ వీళ్ళు దాన్ని విశ్లేషణ చేయకుండా ఓన్లీ ప్యాలెస్లో కూర్చొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఒక సజ్జలతో మాట్లాడు, ఒక ధనంజయ రెడ్డి, ఆ సజ్జల ధనంజయ రెడ్డి నాట్ ఈవెన్ సర్పంచ్, వాళ్ళ ప్రజలు వెళ్ళలేదు. వాళ్ళు నీలాంటి ఒక 4 మంది వచ్చేసి ఆ శ్రీదేవి ఇట్లా అని 10 మంది వాళ్ళ కోటరీలో ఉన్న రెడ్లు చెప్పేస్తే అది నమ్మేసి అసలు బయట ఏమవుతుందో కూడా తెలియకుండా ఒక డొక్కా మాణిక్య ప్రసాద్ని ఇన్ఛార్జ్ చేస్తారు. తర్వాత ఆయన తీసేది కత్తెర సురేష్ని వేస్తారు. తర్వాత సుచరితను పంపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, ఆమెను కూడా తీసేసి ఇప్పుడు వజ్రబాబు అని వేశారు. అంటే ఏంటంటే అసలుకి ఈ వేవరీ ఒక పర్సన్కి ఒక స్టెబిలిటీ ఉండాలి, పికిల్ మైండ్ ఉండకూడదు. ఇప్పుడు ఒక మనం పనిచేస్తే యు బీ స్ట్రాంగ్. ఇప్పుడు నాకు ఉన్నది టీడీపీలో టికెట్ ఇవ్వలేదు, నేను ఎంపీగా ఆశపడ్డాను, నేను ఎడ్యుకేటెడ్, నేను ఐ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్ అండ్ ఐ కెన్ ఈవెన్ స్పీక్ యునో తమిళ్ అండ్ ఐ కెన్ స్పీక్ ఈవెన్ నేను బెంగళూరు చదువుకున్న కన్నడ మాట్లాడు, నాకు 5-6 లాంగ్వేజెస్ అరబిక్ మాట్లాడగలను, నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ యునో ద కెపాసిటీ టు స్పీక్ ఎనీ లాంగ్వేజ్. సో నా గళం ఇంగ్లీష్. ఎందుకంటే ఈ నందిగాం సురేష్ని చూసిన తర్వాత నేను అనుకున్న ఎంపీ అవ్వాలని. ఎందుకంటే ఒక వ్యక్తి 7వ క్లాసు చదివిన వ్యక్తి పార్లమెంట్లో పోయి అక్కడ మాట్లాడుతున్న ఇంగ్లీష్ అర్థం కాకుండా, అక్కడ పోయి ఏం చెప్తున్నారో అర్థం కాకుండా బయట క్యాంటీన్లో తిరుగుతుంటే బాపట్ల ప్రజలు వచ్చి కనీసం ఒక మా ఎంపీ అనే వాడిని మేము చూడలేదు, కనీసం ఒక మా గురించి ఒక తెలుగు రాష్ట్రాల మొత్తానికి అర్థం కానటువంటి ఒక ప్రశ్న ఉంది శ్రీదేవి గారు. వైసీపీ హయాంలో రాజకీయాలు మొత్తం ఒకెత్తు, తాడికొండ ఎమ్మెల్యే వర్సెస్ బాపట్ల ఎంపీ, ఈ పాలిటిక్స్ ఒకెత్తు. అసలు ఒకటే సామాజిక వర్గం, మీరు పక్కపక్కనే, ఎందుకు మీకు నందిగామ సురేష్కు ఎక్కడ చెడింది? అసలు నాకు ఎక్కడ చెట్టం లేదండి. ఆయన అన్యాయాల అక్రమాలు నేను సపోర్ట్ చేయకపోవటమే చెడవటం. ఎందుకంటే ఆయన దాచుకోవటం, ఈ విధంగా కార్లు వేసుకొని తిరగటం, జనాల్ని ఇక్కడ రెచ్చగొట్టడం, ఒక బ్యాచ్ని క్రియేట్ చేయటం. తుళ్ళూరు ఇక ఆయన బాపట్ల ఎంపీ అని ఎవరు మీరు అంటున్నారేమో, ఆయన బాపట్ల ఎంపీ కాదు, తుళ్ళూరు ఎంపీ. అక్కడ తుళ్ళూరులో ఒక సిట్టింగ్ వేసి అక్కడ పొద్దున్నే 12 గంటలు లేచి వెళ్ళిపోయి సీఎం ఆఫీస్కి వెళ్ళి పేపర్ చదువుకొని కాఫీ తాగేసి బయటకు రావడం, అంతే ఆయన చేసే పని. ఇక రాత్రంతనేమో ఇసుకలు తోలటం, ఇది ఎంపీయా? సో ఈ విధంగా చూసి ఇక జనాలందరినీ రెచ్చగొట్టి నాకు మొత్తం బాధ్యతలు అప్పగించారు, మాదేం లేదు,
ఆమె కూసాలు ఇరిగిపోతే పక్కన వాళ్ళు మాట్లాడటం ఆ భాష ఎందుకు నాకు తెలియదు. అంటే ఒక ఎమ్మెల్యే మహిళ దళితులు అంటే ఏంటంటే చదువుతూనే సంస్కారం వస్తుంది, చదువు లేనివాడు ఒక వింత పశువు అని ఎలా ఉంటారో ఆయన చూస్తే నాకు అర్థమైంది. ఇక ఒక మహిళ ఎమ్మెల్యే కష్టపడి గెలిచింది, తన పని తను చేసుకుంటుంది డాక్టరు అని అది కూడా లేకుండా ఇంకేది జ్ఞానం లేక రకరకాల ట్రోలింగ్స్, రోజుకొక ట్రోలింగ్, రోజుకో 10 మందిని తీసుకెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వటం. ఇప్పుడు ఇన్ని సరే ఆయన అధికార పార్టీని వదిలేసి ఇప్పుడు నవ్వు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కేసులన్నీ తీస్తున్నారా? ఆయన ఏమేం చేశారు? ఎలిగేషన్స్ అని బయటకు వచ్చినా నేను 1.5 year ముందే అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వచ్చాను. మరి నా మీద ఇన్ని ఎలిగేషన్ వాళ్ళు ఏది? వేర్ ఈజ్ ద ప్రూఫ్? వేర్ ఈజ్ ద ఎవిడెన్స్? నేను ఏదైనా ఒక 10 ఎకరాలు నొక్కేసాను చూపించగలిగారా? ఒక కేసు వేసారా? లేదా నేను ఇక్కడ కొట్టేసేసాను, ఒక 100 కోట్లు కొట్టేసాను, ఏమైనా కేసు వచ్చిందా? అంటే నన్ను ఏం చేయలేకపోయారు. ఎందుకంటే బికాస్ శ్రీదేవి ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్, షీఈ్ అ జెన్యూన్, ఆమె తన పని చేసుకుంటుంది, అవి వాళ్ళు నచ్చవు. కానీ అవినీతి అక్రమాలు మొత్తం చేసింది నందిగామ సురేషే అని మీరిప్పుడు ఆరోపిస్తున్నారు. కానీ బయట టాక్ వేరేలా ఉంది, వైసీపీ ఆరోపణలు కూడా వేరేలా ఉన్నాయి. వాటాలు పంచుకోవటం దగ్గర మీ ఇద్దరికి తేడా వచ్చిందని, ఈ పంచాయతీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వేదికగా జరిగిందని, జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే నందిగామ సురేష్ మీకు వార్నింగ్ ఇచ్చినా కూడా జగన్ సైలెంట్గా ఉన్నారని ఒక టాక్. మీరు కనుక గత ప్రభుత్వంలో గమనిస్తే ఇసుకలు 24/7 లింగాయపాలెం దగ్గర నుంచి ఉద్దండ్రాయపాలెం నుంచి ఒకటే సౌండ్లు. అక్కడ ఉన్న తాడేపల్లిలో చాలామంది చైర్మన్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఇక్కడ ఇసుక లారీలు వెళ్తున్నాయి అంటే నందిగామ సురేష్. ఆయన కరోనా టైంలో ఒక ఇసుక లారీ 70,000 పైన అమ్మాడు. సో ఈ ధనమంతా ఎక్కడికి వెళ్తుంది అంటే ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీలో నువ్వు ఏం చేస్తున్నావు కాదు, నువ్వు దోచుకో, ఇక్కడ వాటా ఇవ్వు, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు 100 కోట్లు సంపాదించు, ఒక 50 కోట్లు పట్టురా. అంతేకాని శ్రీదేవి నార్మల్గా పనిచేస్తే శ్రీదేవి వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ అక్రమార్జన ఎట్లా వస్తుంది? సో అమరావతి అనేది దోచుకోవాలంటే ఆ దోచుకోవడానికి ఇక్కడ బాపట్ల ఎంపీ ట్యాగ్ ఇచ్చేసి నందిగామ సురేష్ని పెట్టారు. సో ఆయనకి చదువు రాదు కనుక, బాపట్లలో వెళ్ళలేడు కనుక, పార్లమెంట్లో మాట్లాడలేడు కనుక ఆయనకి ఏం పని చెప్పగలడు? ఇసుక దందా చెయ్యి, మైన్స్ దోచేసాయి, కంకర కొట్టేసాయి, ఇక్కడ నిధులు ఏమవుతాయో గుప్త నిధులు పట్టుకురా, దట్ ఈస్ హిస్ అసైన్మెంట్. అది అసైన్మెంట్ ఈస్ గివెన్ బై నేనేమనుకునేదంటే ఇక్కడ నందిగామ సురేష్ చేస్తున్నాడు అనుకున్నా, కానీ నాకు తర్వాత తెలిసింది అది చేస్తున్నారు అని. ఎవరు చేయించిన వాళ్ళు? ఇంకా చెప్పడానికి ఏముందండి, అది ప్రతి దానికి కూడా సకల అందరు మంత్రులు కూడా వన్ అండ్ ద ఓన్లీ, అసలు మంత్రులు అనేవాళ్ళే లేకుండా ఒక సలహాదారుడు ఒక ఆయన ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అని. ఇప్పుడు మనకి ఇక్కడ టీడీపీలో వైసీపీలో మీరు కంఫర్ట్ జోన్ ఎందుకు అడిగారు కదా, ఇక్కడ టీడీపీలో అంచెలంచెలుగా నాయకులు ఉంటారు. మనకి ఇక్కడ పార్లమెంట్ లెవెల్లో ఉంటారు, తర్వాత ఇన్ఛార్జెస్ ఉంటారు, దెన్ ఇక్కడ టాప్ లీడర్స్ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫైర్ అవుతారు. సో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు దే విల్ ట్రై టు ఇన్వెస్టిగేట్. మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చినా ప్రజలకి, ఎమ్మెల్యేస్కి వాళ్ళందరూ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు, కోఆర్డినేట్ చేస్తారు. అయితే ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏదన్నా ఒకడు అంటే మనం 100%లో ఎమ్మెల్యే అంటే 100% న్యాయం చేయలేమండి. ఓన్లీ 60 to 70% చేయగలిగితేనే మనం ఒక ఎమ్మెల్యే కాగలం. అందరూ ఓట్లేస్తే నేనేం 2 lakhs పడాలి కదా నాకు, అలా పడవు. అంటే అట్లీస్ట్ 50 to 60% విన్నింగ్ అయ్యే వాళ్ళే ఎమ్మెల్యే కాగలరు. ఇక్కడ తాడికొండలో అసలు మీకు గ్యాప్ ఎట్లా వచ్చిందంటే, ఒక సైడ్ నుంచి బాపట్ల ఎంపీ, తుళ్ళూరు ఎంపీ లాగా ఉంటాం, ఇంకొక సైడ్ నుంచి అప్పటి వరకు చీఫ్ విప్, దెన్ ఎమ్మెల్సీ తెలుగుదేశంగా ఉన్న డొక్కా మాణిక్య ప్రసాద్ రిజైన్ చేసి ఎప్పుడైతే రాజధాని రైతులకి మద్దతుగా ఓటేయాల్సి వస్తుందోనని 3 రాజధానులకి మద్దతుగా ఆయన ఓటేయటం జరిగింది వైసీపీ పార్టీకి వచ్చి. అక్కడ ఒక ఎమ్మెల్సీని పెట్టారు. తర్వాత జెడ్పీ చైర్మన్ కత్తెర సురేష్ వాళ్ళ భార్య హెనీ క్రిస్టినా, ఇట్లా 4 ముక్కలు చేసేసారు. నేను చాలాసార్లు చెప్పాను, సార్ ఇన్ని పవర్ పాయింట్స్ ఉంటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు ఒక లీడర్షిప్నే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంతమంది అంటే అక్కడ సగం, ఇక్కడ సగం, వాళ్ళు సగం, వీళ్ళు సగం, సో ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోల్స్, దిస్ ఈజ్ వెరీ కామన్. సో అలా కాకుండా సజ్జల గారు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, దానికి ఒక పార్టీ అంటే కనీసం 10-15 మంది ఉండాలమ్మా, ఒకళ్ళ మీద డిపెండ్ కాలేమో. అంటే మీకు 4 కత్తులు ఇచ్చేసి మీరు కొట్టుకోండి, దీనిలో ఎవరు విన్ అయితే వాళ్ళకి టికెట్. సో ఆ విన్నింగ్ కూడా ఎవరు కాలేదు. అటు ఈయనకి టికెట్ రాలేదు, బాపట్ల ఎంపీ గారికి తాడికొండ టికెట్ రాలా, అటు పాపం ఆశపడి వచ్చిన డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి కూడా నీకు టికెట్ ఇస్తానని ఆయనే మోసం చేశారని ఆయనే చెప్పాడు.
తర్వాత కత్తెర సురేష్ ఆయన తీసేసి ఈయన ఇన్ఛార్జ్ చేస్తే ఆయనకి టికెట్ ఇవ్వలేదు. అంటే ఏంటంటే వాళ్ళంతా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతూ ఉంటారు. సో అందులో పావులే వీళ్ళని నాకు ఎప్పుడో తెలిసింది, వాళ్ళకి తెలియటానికి ఒక సంవత్సరం పట్టింది. మళ్ళీ వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సమ్ టైమ్, పీపుల్ అండర్స్టాండ్ చేసుకుంటారు అసలు నిజంగా అక్రమాలు చేసింది ఎవరు, అన్యాయాలు చేసింది ఎవరు, దౌర్జన్యాలు ఎవరు చేశారు. ఇప్పుడు ఎవరు హత్య కేసుల్లో జైల్లో ఉన్నారు, ఎవరు టీడీపీ ఆఫీస్ పగలగొట్టారు, ఎవరు మీరందాకన్నారు ఆరోపణలు చేశారు అని ఒక వ్యక్తి బోరగడ్డ అనిలని, వాడి నోటికి హద్దు అదుపు లేదు. అసలు ఆయనతో మాటలు వినాలన్నా అసలు మనం వినలేము. ఇంత ఇబ్బంది పెట్టారు కదా శ్రీదేవి గారు, ఇప్పుడు ఫ్యూచర్ ఈజ్ యువర్స్, పవర్ ఈజ్ యువర్స్, ఎలా ఉండబోతోంది కన్క్లూడ్ చేస్తూ చెప్పండి. ఇప్పుడు ఏపీ స్టేట్ వెల్ఫేర్ మాదిగా కోఆపరేటివ్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా ఇచ్చారు నాకు. మీరు అంటున్నట్టు ఇది చిన్నది కావచ్చు, పదవి చిన్నది పెద్దది ఉండదండి. దాంట్లో ఆ పదవికి వెన్ను తెచ్చి దాంట్లో మనం ఎక్సెల్ కాగలిగితే ఏదైనా మన వెంట పదవులు పరిగెత్తుకుంటూ, సో అది నాకు అదే కాన్సెప్ట్. నేను ఎవరు కూడా రికమెండేషన్ ఎవరిని అడగను. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా నేను వైసీపీలో ఉన్నప్పుడు చాలామంది వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకోవాలి. నేను ఇఫ్ ఐఎమ్ వర్త్ ఇనఫ్ థెల్ గివ్, అంతేకాని నేను వర్త్ లేకుండా నేను పాలిటిక్స్లో రాను, నాకు టికెట్ అవసరం లేదు కూడా నేను చెప్పాను అప్పుడు. ఇప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను వచ్చాను తప్పితే నేను పదవి కావాలంటే అసలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. నాకు అక్కడే ఉంటే వీళ్ళు కూడా ఏదో ఒక పదవి ఇచ్చేవాళ్ళు. అది అవుట్ ఆఫ్ ద స్టోరీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పదవి కొరకైతే నీ పార్టీలో రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఏ బాధ్యత అప్పగించి చంద్రబాబు నాయుడు గారు శ్రీదేవి ఇది చేయగలదు అని ఆయన నమ్మి నాకు ఇస్తే నేను 100% న్యాయం చేసి, ఎందుకంటే మై నేచర్ ఈజ్ అ హార్డ్ వర్కింగ్ నేచర్. నేను ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్టేజ్కి వచ్చి ఒక యూనో బౌన్సింగ్ బ్యాక్ టు, అంటే మనం అంటారు గ్లోబ్. నేను ఆ తాడికొండలో పుట్టి ఎన్నో విదేశాలు తిరిగి మళ్ళీ తాడికొండకే వచ్చా. అంటే అర్థం ఏంటంటే జీవితం చాలా చిన్నది అండ్ యూనో గ్లోబ్ ఈజ్ ఆల్ అరౌండ్ అండ్ మనము మళ్ళీ మన పీపుల్తోనే అల్టిమేట్లీ ఎక్కడంత అబ్రాడ్లో ఉన్నా మనం వాళ్ళ దగ్గరికే రావాలి. కనుక నాకు ఈ ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చి మళ్ళీ నాకు ఇంత బాధ్యత ఇచ్చి, ఎస్పెషలీ డౌన్ టు డౌన్ పీపుల్కి, అంటే నేను ఎన్ని బాధలు పడ్డానో ఆ బాధలన్నీ నాకు ఈ క్యాస్ట్లో పడే బాధలు తెలుసు. వాళ్ళకి ఫైనాన్స్ విషయంలో అయితేనేంటి, చదువు విషయంలో, అబ్రాడ్ వెళ్ళాల్సిన విషయంలో, లేకపోతే ఒక ఆర్థికంగా ఒక పారిశ్రామికవేత్తగా నిలబడాలంటే వాళ్ళకి కావాల్సిన లోన్స్ అయితేనేంటి, లేకపోతే ఇన్నోవా కార్స్ అయితేనేంటి. అండ్ చాలామంది కూడా కొన్ని చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఉంటారు, 1 లక్ష 3 లక్షలు ఫైనాన్స్ లోన్స్ శాంక్షన్ చేయడం అయితే. సో డెఫినెట్లీ ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి 27 పథకాలు రద్దు చేశాడో అవన్నీ మళ్ళీ రిట్రైవ్ చేయటం, తర్వాత ఈ స్కీమ్స్ అన్ని మళ్ళీ రివైవ్ చేసి డెఫినెట్లీ కమ్యూనిటీకి ఒక అండగా, నిన్న చాలామంది వచ్చి నన్ను కలిసారు కూడా, మీరు మా అండగా ఉంటే మేము ఏదైనా చేస్తాము, మేము ముందుకెళ్తామని. సో డెఫినెట్లీ త్రూ మీడియా ఐఎమ్ ట్రైంగ్ టు సే ఆల్వేస్ శ్రీదేవి అక్క మీతోనే ఉంటుంది. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు అంటారు, మనకి ధనం అయితే దొంగలు దోచుకోగలుగుతారు కానీ విద్యని ఎవరు దోచుకోలేరు. కనుక మనము చిన్న వ్యక్తులం, అంటే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు పైకి రావాలంటే విద్యతోనే మనము ఆ యొక్క అవకాశ నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోగలం. కనుక అందరి పిల్లల్ని బాగా చదివించండి, మంచిగా అందరినీ కూడా మీ యొక్క అవకాశాలు, అంటే జనరల్గా ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలాలు అందరికీ తెలుసు, కానీ బయటకు వచ్చి దాన్ని అవైల్ ఉన్నా కానీ దాన్ని తక్కువ, ఎందుకంటే నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. కనుక వాళ్ళకి కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా అసలు ఏం స్కీమ్స్ ఉన్నాయి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్స్ గురించి వాళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళకి అవైల్ చేసేటట్లు మనము ప్రజల్లో తీసుకెళ్ళి, ఏదైనా కానీ ఈ చిన్న పదవి పెద్ద పదవి కాదండి, మనకి గుర్తింపు తెచ్చినందుకు పార్టీలో మనకు కూడా ఒక శ్రీదేవిని ఇలా పక్కన పెట్టారు అని కాకుండా శ్రీదేవికి ఒక బాధ్యత ఇచ్చారు. ఇది నేను పదవి కంటే కూడా ఒక బాధ్యతగా నేను భావించి నా బాధ్యతని 100% నెరవేరుస్తానని మీ మీడియా పరంగా చెప్తున్నాను. రైట్. ఒక సమాజం అభివృద్ధి చెందింది అంటే ఆ సమాజంలో మహిళల అభివృద్ధి పాత్ర ఎంత, ప్రాతినిధ్యం పాత్ర ఎంత అని నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా
మీ అభిమానులు మాత్రమే కాదు, మీ విమర్శకులు మొత్తం అంతా శ్రీదేవి ఏం చేస్తుంది, ఏం చేయబోతోందని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇంత సవాల్ని స్వీకరించి ముందుకు వెళ్తున్నటువంటి మీకు ఖచ్చితంగా మంచి జరగాలని, మీ ద్వారా డౌన్ ట్రోడన్ పీపుల్కి మాత్రమే కాకుండా మహిళల్లో స్ఫూర్తి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ నీట్ ఇంటర్వ్యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.